వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్ 42% నిన్న వచ్చినటువంటి ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. 42% 42% ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్దామనే ఆలోచన ముందు నుంచే చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే పద్ధతిలో ఏ విధమైన అడ్డంకులు రాకుండా గతంలోనే అయితే ఇంతకుముందే బిల్లు చేసినటువంటి ఆమోదం ఇక్కడ శాసనసభలో బిల్లు చేసి రాష్ట్రపతి పంపినటువంటి విషయం తెలిసిందే. అదే మాదిరిగా నేను మొన్నటి రోజున ప్రత్యేకంగా కేబినెట్ సమావేశమై ఇది ఖచ్చితంగా ప్రకటన రాగానే నిన్నటి రోజున ఈ గ్రామాల్లో సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా పిసిసి ప్రెసిడెంట్ గారు అన్నట్టుగానే పొన్నం ప్రభాకర్ అన్న వారు వీరంతా స్వీట్లు చేస్తూ అదంతా అయితే ఒక రిక్వెస్ట్ కూడా చేసిండ్రు. పొన్నం ప్రభాకర్ ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దు, మనం కూడా చేసినాం, ఎవరు కూడా కోర్టుకు వెళ్ళొద్దు, దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి ఒకవేళ అట్లా వెళ్ళి ఏమైనా అడ్డంకులు సృష్టించాలని ఆలోచన ఉన్నవారు ఉంటే కనుక దాన్ని కూడా అధిగమించడానికి న్యాయ నిపుణుల సలహా తీసుకొని ఖచ్చితంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి చట్టంగా చేసిన తర్వాతనే చట్టం చేస్తాం అని చెప్పేసి గట్టిగా దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనబడుతున్నారు. మరి అది అమలు అయిన తర్వాతనే చట్టంగా రూపుదిద్దుకున్నప్పుడే మనం నమ్మాల్సిన పరిస్థితులు. నమ్మాల్సిన చట్టంగా రూపుదిద్దుకుంటేనే అది ఇక మన బీసీ ప్రజలకు లేదా ఇక ప్రజల కంటే ఎక్కువ వీళ్ళకు పార్టీకి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి లోకల్ బాడీ ఎలక్షన్లలో అడ్వాంటేజ్గా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి రిజల్ట్స్ వస్తాయి. లేదు అని అంటే ఇక మీరు అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి ఇది ఓ దిక్కు బీసీ ఎస్సీ ఎస్టీ నినాదంతో బలపడి ఉన్నారు, ప్రజలు బలంగా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో. అదే పద్ధతిని ఆలోచన చేస్తున్నారు. మీరు దాన్ని ముట్టుకొని ప్రకటన వచ్చింది కాబట్టి బిల్లు చేసిండ్రు, పంపిండ్రు, రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన ఈ పార్టీకే పొందితే అది వేరు పరిస్థితులు ఉంటుండే. కానీ ఇప్పుడు కొంచెం తడబాటుగా అటు ఇటుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదేమో అని మా అభిప్రాయం. అయితే ఇక పొన్నం ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఏంటంటే మంత్రి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే వ్యతిరేకత తప్పదు. అది మనం కూడా కోరుకున్నాం, మనం కూడా రిక్వెస్ట్ చేసినాం. ఏంటంటే మన ఏ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు ఏదైనా ప్రజల కోసమే కాబట్టి ఇన్నేళ్ల తర్వాత ఒక ప్రకటన వచ్చి ఒక అడుగు ముందుకు పడ్డది కాబట్టి హర్షించదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా దీన్ని స్వాగతించాల్సిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీద అపారమైన నమ్మకం. ఎందుకంటే ఒక 2 పనులు కావు అనుకున్నటువంటి 2-3 పనులు చేసి చూపెట్టింది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం మనకు ఉన్నది. బీసీ ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి ఏ నాయకుడు ఏ పార్టీ దీన్ని అడ్డుకోవాలని చూస్తే వారికి డ్యామేజ్ తప్పదు. ఖచ్చితంగా ప్రజల్లో వారికి కోల్పోతారు. ఏ పార్టీని కావచ్చు, అన్ని పార్టీలు చేసారు, దాన్ని స్వాగతించి వారు దాన్ని చట్టంగా రూపుదిద్దకపోతే వారు అనుభవిస్తారు. ఇంకా ఇది చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నాం కూడా ఎవరైనా మళ్ళీ దాన్ని అడ్డుకుందామని చెప్తే ఆ వ్యవస్థ అంటే రాజకీయ పార్టీలు కావచ్చు, ఏదైనా వ్యక్తులు కావచ్చు, ఏదైనా చేస్తే మాత్రం వాళ్ళు కూడా వ్యతిరేకత తప్పదు ప్రజల లోపల. సో సరే, ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో వెలుగులో ప్రధానంగా రాజాసింగ్ రాజీనామా ఆమోదం వెంటనే అమల్లోకి వస్తుందన్న బీజేపీ చీఫ్ నడ్డా. ఢిల్లీ పెద్దల ఆవేదన పట్టించుకోలే రాజాసింగ్, దేశద్రోహులు ధర్మద్రోహులపై పోరాడుతారని వెల్లడి. సరే, ఇక ముందుగానే చెప్పిండు, నా రాజీనామా ఆమోదించండి, నేను ఏ మాదిరిగా మరి దాని ఆవేదన ఏంటి, 3 సార్లు గోషామహల్ నుంచి 3 సార్లు ఎన్నికైండు. ఇక అది అంతర్గతం. అది మరి తన రాజకీయ భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది తను ముందు వెళ్ళబోస్తాడు. కానీ ఢిల్లీ పెద్దలు నా ఆవేదన పట్టించుకోలేదని ఒక మాట మాత్రం చెప్పిండు. నిజానికి పూర్తి స్థాయిగా ఒక రకంగా నమ్మాలంటే బీజేపీకి ఫుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి వ్యక్తిగా, ఎమ్మెల్యేగా మనం అతన్ని చూడొచ్చు, చెప్పుకోవచ్చు కూడా. ఇక బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే వ్యతిరేకత తప్పదు. బీఆర్ఎస్ బీజేపీకి మంత్రి పొన్నం హెచ్చరిక.
సర్కార్ బీసీ సంఘాలన్నీ సర్కార్కు బీసీ సంఘాలన్నీ అండగా ఉండాలని పిలుపు. చట్టసభల మెట్లు తొక్కని కులాల కోసమే వాగటి శ్రీహరి గారు అంటున్నారు. మంత్రి రాజకీయం చేయొద్దు, అందరూ మద్దతు ఇవ్వండి. కేకే గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు. గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటారు, అది కరెక్టే. కానీ ఇది న్యాయ నిపుణులతో చర్చించి ఏ విధమైన అడ్డంకులు లేకుండా అది చట్టంగా రూపుదాల్చి, మీరు ఆర్డినెన్స్ తెస్తామన్నారు కదా, ఆర్డినెన్స్తో ఇది ఇవాటికే చేయాల్సిన పని. అది అనవసరంగా లేట్ చేసి ఢిల్లీకి పోయినప్పుడల్లా ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని ప్రెజర్ పెట్టేసి ఆ విధంగా మాట్లాడుకొని బామాలుడు బతిమిలాడు చేసి మీ పనులు అయితే చేసుకుంటారు. అదే మాదిరిగా ఇది ప్రజల పని, ఇది మీకు ఉపయోగపడే పని కదా. ఆ విధంగా చేస్తుంటే ఈ పార్టీకి ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు వేరే ఉన్నాయి. నిన్న ఒక రాష్ట్ర స్థాయి ఒక ఇతర పార్టీ నాయకురాలు మాట్లాడుతున్నారు. ఏది మళ్ళీ వాళ్ళే ఎవరితోనే కేసు వేయిస్తారు అని. అంటే అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. ప్రజలు ఇప్పుడు అలర్ట్గా ఉన్నారు. ఎవరు ఏం చేసినా వారికి ఎవరు చేసిన వారికి ముప్పు తప్పదు. ఏ పార్టీ కావచ్చు, ఏదో ఎన్నుకుని నడిపిస్తామన్నటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలేమంతా ఎడ్డోళ్ళు ఏం లేరు. ప్రజలు కూడా అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి అలర్ట్గా ఉన్నారు. సో ఎవరు ఏం చేసినా ఇది తెర మీదకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఏ పార్టీ వ్యతిరేకించిన వారికి ఇంపు తప్పదు. సొంత పార్టీలోని ఎవరైనా శత్రువుని అందులో నుంచి పుట్టుకొచ్చినా కానీ వారికైతే ఇంకా మరీ ఘోరమైన పరిస్థితులు ఉంటాయి. ఇక 42% బీసీ రిజర్వేషన్లపై పకడ్బందీగా ముందుకు వెళ్ళాలి. న్యాయ నిపుణుల సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు, అడ్డంకులు లేకుండా అడుగులు. కోర్టుల్లో నిలబడేలా ఇప్పటికీ డెడికేషన్ కమిషన్ ఒకసారి బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి కొంచెం దీనికి అనుకూలంగా ఉండేటటువంటి ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మనం కూడా బిల్లు చేయొచ్చు. కమిషన్ ఏర్పాటు బీసీ డెడికేషన్ ఇప్పటికీ ఏర్పాటు చేసినారు. అది కులగణన సర్వే, బీసీల జనాభా వెనుకబడతనానికి ఎంపిరికల్ డేటాతో పక్క ఆధారాలు, మొత్తం 50% మించి రిజర్వేషన్ల అమలుకు ఇదే కీలకమంటున్న ఆఫీసర్లు, ఈడబ్ల్యూఎస్ కోటాతో 50% క్యాప్ దాటిన రిజర్వేషన్లు. ఈ ఈడబ్ల్యూఎస్ కోటాకు లేని అడ్డంకులు ఇన్నిటికీ ఎందుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితులు. ఇది బీసీ ప్రజలు అర్థం చేసుకోవాలి, బీసీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాలి, బీసీ విద్యార్థులు అర్థం చేసుకోవాలి, బీసీ నాయకులు అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ గ్రామాల్లో కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఇది టైం. అది బీసీలారా ఇప్పటికైనా మేల్కొన్నారు. ఒక తాటిపైకి వచ్చినాం. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలంతా ఒక తాటి మీద ఉన్నారు ఇప్పుడు. కానీ బీసీ మేధావులు ఉన్నారు, బీసీ గ్రామస్థాయి నాయకులు కావచ్చు, ఎవరు వగేరా ఉంటారు కదా, వారు కొందరు ఉంటారు వితండవాదం చేస్తూ. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలో అది ఒక సబ్జెక్ట్, అది పక్కకు పెడితే ఈడబ్ల్యూఎస్ కోటాకు లేనటువంటి అడ్డంకులు ఈ బీసీ రిజర్వేషన్ కోటాకు ఎందుకు వస్తున్నాయి అనేది, ఎందుకు చేయలేకపోతున్నారు, ఎందుకు ఇంత లేట్ చేశారు వీళ్ళు, ఒక్కసారి ఆలోచన చేస్తారా? ఏ పార్టీని కావచ్చు, సరే ఇక్కడ వీళ్ళు చేసి పంపినారు, మరి అక్కడ ఎందుకు లేట్ చేసారు? అక్కడ ఆమోదింపజేసి పంపిస్తే అయిపోయేది కదా ఇప్పటికి వీళ్ళ మీద. అంటే వీళ్ళు ఎంతసేపటికంటే పాలకులు, అది ఏ పాలకులైనా కావచ్చు, మేము పాలకులుగా ఉండాలి లేదా మేము పాలకులు ఉండాలి, వాళ్ళు మళ్ళీ ఒకటి. ఇది మాత్రం మనమందరం గుర్తెరగాలి. అందుకోసమే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు తప్పితే ఎప్పుడు కాదు. ఇక ఇది ఇప్పుడు కొడితేనే 28-20లో పవర్లో ఉంటాం. కొంచెం మన బతుకులు మారే పరిస్థితులు ఉంటాయి, ఆర్థిక స్థితిగతులు మారే అవకాశాలు ఉంటాయి. రాజ్యం ఎటు పెట్టి రాజ్యం అధికారం లేనిది అంతా ఉట్టిదే. ఈ రిజర్వేషన్లు, రాజ్యం వచ్చిందంటే రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ మనమే ఇవ్వగలుగుతాం. అప్పుడు రాజ్యం మన చేతిలో ఉంటే, మనమే అధికారం మన చేతిలో ఉంటే మనమే ఇవ్వగలుగుతాం, మనం ఇస్తాం. అప్పుడు ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చారు. ఎంత పర్సెంట్ ఉన్నారు పాపులేషన్ తెలియదా? ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటారు. మరి అందులో ఉన్నటువంటి పేద ప్రజలకు అందుతున్నాయంటే అది కూడా లేదు. మరి ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఆ ఈడబ్ల్యూఎస్ కోటా అందుతుందంటే అది లేదు. అక్కడ అది ఏం లేకుండా చడి చప్పుడు లేకుండా టక్కుమని చేసి పడేసిండ్రు. మరి దీనికోసం ఇంత తనలాట, ఎందుకంటే మనం కదా. అందుకోసమే బీసీ ప్రజలారా, బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏకమైతే తప్ప మనం రాజ్యాధికారంలోకి రాలేము. కొందరు అంటారు బీసీలు మనం ఎక్కువ పాపులేషన్, ఎస్, అయినప్పటికీ ఈ 3 వర్గాలు కలవాల్సిందే. బీసీ ఎస్సీ ఎస్టీలు కలిస్తేనే అధికారంలోకి వస్తాం. ఏ ఒక్క వర్గంతో అయ్యే పని కాదు. బీసీలు మాత్రమే తలుచుకుంటే అధికారంలోకి, బీసీల ఓట్లు మాత్రం మనం వేసుకుందామంటే అలా చీలుస్తారు ఖచ్చితంగా. అప్పటికి అలా పని ఉంటుంది. ఆ పని చేసే వాళ్ళు సపరేట్గా వాళ్ళ టీం ఉంటుంది.
సో ఈ 3 వర్గాలు కలిసి కట్టుగా ఉండి ఇది సాధించుకుంటే అప్పటికి మనకు దారి సుగమమైనది, క్లియర్గా ఉంటుంది. అది మన డాంబర్ రోడ్ వేసినట్టు ఉంటుంది మంచిగా. ఇక మన భాషలో చెప్తాం, డాంబర్ రోడ్ మీద నడవచ్చు అప్పటికి. అది అట్లా అయితే ఈ న్యాయ నిపుణులు ఎంతసేపటికి దాని మీద కొట్లా అంటారు. కానీ పంచాయతీరాజ్ చట్టం నిన్న పిఆర్ చట్టం 2018 దాన్ని సవరణ చేసి ఆర్డినెన్స్ ఇస్తామని ఏదో ఒక రకంగా చేయడం, మాకు బిల్ పాస్ కావాలంటే చట్టంగా రూపుదిద్దాలి, చట్టం కావాలి. అది విషయం. ఇక కొందరు చెప్పుకుంటుండ్రు ఆర్డినెన్స్ మా వల్ల వచ్చిందని చెప్పేసి వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటుండ్రు. ఇక కవితక్క కూడా నేను చేయబట్టే ఇది చేసిండ్రు అని చెప్పేసి కవితక్క మాట్లాడడం. ఇక ఎవరు ఏం చేసిండ్రో మాకు మీరు మాట్లాడితే అక్క మేము కూడా అడగాల్సి వస్తుంది. మరి అప్పుడే చేయాల్సింది కదా, మరి మీరున్నప్పుడే చేయాల్సింది కదా. మీరున్నప్పుడు ఏం చేసింది కదా, పెంచిర్రా తగ్గించిర్రా అందరూ తెలుసు. పెంచిరా తగ్గించిరా అసలు ఏం జరిగింది 10 ఏళ్ళలో? అన్ని మంచి పనులే జరిగినాయి కదా. ఎస్, ఒక మాట చెప్పుకుంటే బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే వ్యతిరేకత తప్పు. అది ఎవరు హరించారని నా బీసీ దీన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళిండ్రు అనుకోని ఎవరైనా ఇక వాళ్ళకు ఉంటుంది. ఇక ప్రతి మండలానికి లైసెన్సులు సర్వేయర్లు ఎవరు మన 4 నుంచి 6 నియమిస్తాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు సర్వేయర్లను ఎన్నుకున్నారు. అదేంటి నియమిస్తూ 2 మండలాలకు ఒక సర్వేయర్ ఉన్నాడు. భూములు కొలిస్టోళ్ళు, ఊళ్ళల్లో భూములు కొలవాలి కదా. ఇక మన ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, ఆ లైసెన్స్ సర్వేయర్లే కాంట్రాక్ట్ బేస్ ఏదైనా కానీ ఇక్కడికి వెళ్ళి భూముల పంచాయత్ దిగితే తప్ప ఇది ఒక శృతికి రాదన్నట్టు. బతుకులకు శృతికి రావు. పేదోడుగానే ఉంటుండు, ధనవంతుడు ఎడిపోతుండు, ఇంకే స్థాయికి వెళ్ళిపోతుండో అందరికీ చూస్తూనే ఉన్నాం. మాల్యాలు, అదానీలు, ఇంకా 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 చెప్పుకుంటూ పోతే లిస్ట్ తయారైంది. అది మన హైదరాబాద్లో కూడా 10 మంది అంట టాప్ మోస్ట్ లిస్ట్లో ఉన్నారు. అందుకే మన ఛానల్ ద్వారా మనం మొదలుపెట్టినప్పటి నుంచే తీసుకునేది 2 ఎకరాలు భూమి, 2 ఎకరాల భూమి. ఇది పర్ హెడ్ ఈచ్ కుటుంబానికి ఇవ్వాలి, ఫ్రీగా పంచండి, భూమి పంచండి. ఇవన్నిటికీ ఒకటే మార్గం, భూమి పంచాలి. భూమి పంచాలంటే ఉన్నది, మీకున్న భూములు మాకు ఇవ్వమంటలేవు, పేదోడికి ఇవ్వమంటలేవు. ఉన్నటువంటి పడావ భూములు ఏవైతే ఉన్నాయో, వృధాగా పడి ఉన్నాయో, కబ్జా కోర్లు ఉన్నాయో అవి తీసేసి లేనోడికి 2 ఎకరాల భూమి ఇవ్వండి. ఇక విద్య, వైద్యం ఇవి పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలోకి ఉండాలి. అప్పుడే పేదోడికి అన్నీ అందుతాయి. ఒక్కొక్కసారి మెడిసిన్ కొందామంటే డబ్బులు ఉండవు జేబులో. పేదోళ్ళ పరిస్థితి ఉన్నది అట్లా. ఈ నెల ఈ లైసెన్స్ ప్రతి మండలానికి భూమి సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇవి మనకు ఉంటుంది. ప్రతి మండలానికి లైసెన్స్ సర్వేలు నియమించండి. కానీ వచ్చినటువంటి అప్లికేషన్లే కాకుండా ఇప్పుడు కూడా రన్నింగ్లో మన అప్లికేషన్లు వస్తే తీసుకోమని ఒక ప్రకటన ఇవ్వండి అని మనం మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇంకా వచ్చిన రెవెన్యూ సదస్సులలో వచ్చినాయే కాదు, ఎప్పుడు వస్తూనే ఉంటాయి, భూమి పంచాయతీలు ఉంటాయి. కాబట్టి వాటికి తీసుకోమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. మేము ఒకటి అడిగితే ఒక దగ్గర ఒక అధికారిగా గతంలో ఉన్నటువంటి భూభారత సర్వే చేసినప్పుడు మ్యాప్తో ఉన్నటువంటి భూములు ఇవి పట్టా కావాలంటే కొందరికి అయినాయి, కొందరు కాలేదు, ఇవ్వలేదు. అప్పుడు చేయించుకోలేదు. అప్పుడు బొంబాయి పోయో దుబాయ్ పోయో బతకనికి పోయినో లోకల్ లేక అవి చేయించుకోలేరు. ఇప్పుడు అవే మళ్ళీ పెట్టి చేయమంటే ఇప్పుడు ఎట్లా చేస్తాం? మాకు మంత్రి గారు స్వయాన చెప్పిండ్రు, ఏ ఎవిడెన్స్ ఉన్నా దాని ప్రకారం సర్వే చేసి వారి పేరు మీద ఇచ్చేయాల్సిందని చెప్పి. అది ఎవిడెన్సే కదా, అది ప్రభుత్వం ఇచ్చిందే కదా, అది కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిందే కదా. మరి ఎందుకు పాసిబుల్ కాదు? దానిపైన కూడా కొంచెం దృష్టి పెట్టాలని చెప్పేసి మంత్రి గారిని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక ఆర్ కృష్ణన్న ఆధ్వర్యంలో సీఎం గారిని కలిసి ఆర్డినెన్స్కు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం మంచి పరిణామమే. నిజంగా చెప్పాలంటే ఒకటి బాధాకరమైన విషయము, మంచి విషయము, ఆ పార్టీ ఏందో మనం మాట్లాడాల్సిన విషయము. కానీ ప్రజలకు తెలవాల్సిన విషయం ఏంటంటే బీజేపీలో రాజాసింగ్ రాజీనామా అనేది
ఒక అది ఎటువైపు దారితీస్తుంది తెలియదు. మరి ఆయన ముందు ముందు ఏం స్టెప్ తీసుకుంటాడు అని చెప్పేసి కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు. కానీ అది చూస్తే అతని యొక్క అంతర్గతంగా ఏమున్నది అనేది చెప్పుకున్నాడు. కానీ ముందు ముందు ఏ విధంగా పని చేస్తాడు, ఎటువైపు వెళ్తాడని మాత్రం వేచి చూడాల్సిన ధోరణి. ఇక ఈ కల్తీ కళ్ళు ఘటనలో మరొకరు మృతి, 8కి నిన్న 7, 7 1 8 మంది కల్తీ కళ్ళుతోని 8వ వ్యక్తి చనిపోవడం. ఈ కల్తీ కళ్ళులో ఇక వారిని తప్పుపట్టు కంటే ప్రజలు మారాలి అక్కడికి వెళ్ళి. ఎందుకంటే సరే ప్రజలు మారాలంటే ప్రజలు కూడా కొంచెం ఆలోచన చేస్తారు. ఎందుకంటే కాయ కష్టం ఏదో చేనుల కాడికి బోరు కాడుకు బావి కాడుకు పోయి బోరు కాడుకు పోయి పొలం పనులు చేసుకుని వచ్చి ఇంతకుండా ఒక సీసకాలు తాగుదామని ఇప్పుడు. కానీ ఆ కల్చర్ పోయి ఇప్పుడు ఏమైపోయిందంటే 10 గంటలకు 11 గంటలకు 12 గంటలకు పోయి అక్కడనే ఉండడం అనేది ఇది ఎప్పుడు వచ్చిందని మనందరూ గుర్తున్న సంగతి. ఏ సందర్భంలో వచ్చింది? గతంలో ఉండేనా మరి 10 ఏళ్ళ కంటే 11, 12 ఏళ్ళ కంటే ముందు ఉండేనంటే ఇంత దరిద్రంగా లేకుండే. సరే, ఎట్ ద సేమ్ టైం ఈ కల్తీ కళ్ళు ప్లేస్లో కూడా కల్తీ కళ్ళుతో పాటు బెల్ట్ షాపులు ఎప్పుడైతే వచ్చినాయో విచ్చలవిడిగా పూర్తి ఏం బంద్ అయ్యే పరిస్థితి లేదు. బెల్ట్ షాప్ బంద్ చేసే పరిస్థితులు లేరు. ఏ ప్రభుత్వం వచ్చినా బెల్ట్ షాపులు బంద్ కావాలని అర్థమైపోయింది. కానీ వాటిని కొంచెం తగ్గిస్తే పుణ్యం ఉంటుంది. బెల్ట్ షాపులను కిరాణా కొట్టు కాస్త బెల్ట్ షాప్ అయినాయి ఉన్నాయి మా దగ్గర. కిరాణా కొట్లు కిరాణా షాపులలో మందు అమ్ముతున్నటువంటి పరిస్థితులు గంతకు వచ్చింది. ఎంతో నమ్మకాలు ఉండే బెల్ట్ షాపులు బంద్ అయితే అని. దెర్ ఈజ్ నో రిజల్ట్. ఇంకా పెరిగినాయి తప్ప, నేనైతే పెరిగినాయి తప్ప తగ్గలే. కల్తీ కళ్ళతో పాటు బెల్ట్ షాపులను కూడా నిరోధించాల్సిందే, వాటిని కంట్రోల్ చేయాల్సిందే. లేకపోతే 8 కాదు, ఇక కల్తీ కళ్ళు ప్లేస్లో నిజంగా గీత కార్మికులు గీసుకొని చెట్టు కాడికి వెళ్ళి తీసుకొచ్చేసి చెట్ల కళ్ళు అక్కడనే కాదు ఈ గ్రామాల్లో ఆల్ఫోజమ్, డైజోఫోమ్, క్లోరోఫామ్ అయితే బంద్ అయిందనుకోండి. ఇప్పుడు ఏంది ఈ ఆల్ఫోజమ్ అయితే డేంజరస్ పరిస్థితులు ఉంటుందంట. గాంధీ దవాఖానలో 19 మందికి కొనసాగుతున్న చికిత్స. కుకట్పల్లి వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ యాక్షన్. బాలానగర్ ఎక్సైజ్ SHO శివకుమార్పై సస్పెన్షన్ వేటు. నాకు అర్థం కాదు. అధికారులు ఏమన్నా అంటే కింది స్థాయి అధికారులను సస్పెండ్ అయింది. మరి అదే దొరికినట్టుగా అక్కడే వాళ్ళు ఎవరైతే సప్లై చేస్తూ ఉంటాడో వాళ్ళు వీటెనక ఈ కళ్ళుకు ఈ అల్ఫోజం కావచ్చు, గాంజా కావచ్చు సప్లై చేసేవాళ్ళు దొరికినప్పుడు వాళ్ళను నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసి అటే ఉంచవచ్చు కదా. ఈ అధికారులను సస్పెండ్ చేయడం ఏంది? ఇప్పుడు ఎవరు పాపం బాలానగర్ ఎక్సైజ్ SHO వేణుకుమార్పై సస్పెన్షన్ వేటు. ఈ అధికారులను సస్పెండ్ చేసే కంటే వీళ్ళు కంట్రోల్ చేస్తే అయ్యేదేనా? అది అంటే కంట్రోల్ చేస్తే కంట్రోల్ అవుతుంది. కానీ మళ్ళీ దానిపైన రాజకీయ నాయకులు ఉండారా? ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక నాయకుడు ఉంటాడు, ఖచ్చితంగా నాయకుడు ఉంటాడు. ఇక్కడ ఈ దుకాణం కల్తీ కళ్ళు ప్రధాన నిందితుడు సత్యంగౌడ్ అరెస్టు. కుకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న సత్యంగౌడ్ను ఎక్సైజ్ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే 4 నిందితులు అరెస్టు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కల్తీ కళ్ళు ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సత్యంగౌడ్ పరారీలో ఉన్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడం సత్యంగౌడ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన ఎక్సైజ్ అధికారులు ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు. ఇది కథ కావాల్సింది. అది ఏదైతే అందులో కలిపే అదేంది రకరకాల పదార్థాలు ఉంటాయి. ఇక ప్రధానంగా అయితే ఆల్ఫోజమ్ ఇప్పుడు నడుస్తుంది, డైజోఫామ్, ఇక క్లోరోఫామ్ అయితే లేదు. ఇవితోని తయారయ్యేది కల్తీ కళ్ళు. ఇంకేమేమో వేస్తుంది దాంట్లో, రకరకాల పదార్థాలు వేస్తే తయారయ్యేది కళ్ళు. కానీ ఒరిజినల్గా గీసేది చెట్టు గీత కార్మికుడు గీసినటువంటి కళ్ళు ఉంటే అది ఉండాల్సింది గ్రామాల్లో. కళ్ళు లేకపోతే నాకు కుదరది. అట్లా ఈ కల్తీ కళ్ళను ప్రోత్సహిస్తే మాత్రం
మనిషికి ఎక్కడ మనకు ఫిల్టర్ అయ్యేది కిడ్నీలు, అది అవుతుందా? ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. దీని వెనుక రాజకీయ నాయకులు ఉండి నడుపుతారు కాబట్టి ఏదో ఒక పార్టీ, ఏ పార్టీ అని కావచ్చు, ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు వెళ్ళడం, మామూలు పట్టుకోవడం, నడపడం, ఆ మామూలకు పట్టుకున్న వాళ్ళకు సప్లై చేయడం, ఏంటి ఈ కల్తీ చేయడానికి సరుకులు, అదే ఇక అందులో కలిపేటటువంటి మందులు. వాళ్ళని కొట్టక ఈ అధికారులను సస్పెన్షన్ చేస్తే ఏమవుతుంది? ఏమొస్తుంది వాళ్ళకు? మళ్ళీ వాళ్ళు ఏదో బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉంటారు. మబ్బులు వస్తున్నాయి, తేలిపోతున్నాయి. మనం నిన్న అనుకున్నట్టు ఏంటంటే మురిపించింది మాయమైంది అన్నట్టు అయిపోయింది వర్షం పరిస్థితి. ఉరుముల మెరుపులతో మెరిసినాయి. ఋతుపవనాలు ముందస్తుగానే వచ్చేసినాయని చెప్పేసి మురిసిన రైతులు నాట్లు వేసి పైకి చూస్తుంటే ఎప్పుడు వస్తుందా అని. ఎందుకంటే తెలంగాణలో ప్రధానంగా దేనిపైన ఆధారపడుతుంది? బోర్ల మీదనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుంది. అందుకని ఈ వాతావరణ శాఖ ఈ సంవత్సరం ముందస్తుగానే ఉన్నాయి అన్నట్టు వాస్తవం. వీటికి జూన్లోనే ముందస్తుగానే వచ్చినాయి, మే చివరిలోనే వచ్చినాయి. కానీ ఏంది మొదటి కార్తీలోనే, రోహిణి కార్తీలోనే వర్షాలు పడ్డాయి కొన్ని, అట్లాగని మిర్గంలో పడ్డాయి. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా ఇగో జూలై 12 తారీఖు లేవు చినుకులు. నాట్లు పడ్డాయి, కరెంట్ రావాలి, బోర్ ఆన్ కావాలి, నీళ్ళు పోయాలి, వరి పొలాలు పంటలు వండాలి. ఇది పరిస్థితి. ఇక మరి పూర్తిగా అంటే భూగర్భ జల భూమిలో కూడా నీళ్లు ఎంతకన్నా గుంజుతుంది బోర్లు కూడా ఆపుకుంటూ పోయడం, పోసి ఆగిపోతే పంట చేతికి రాదు. బస్ ఇట్లా ఉంది. కానీ వానదేవుడు మరి ఎప్పుడు కరుణిస్తాడో, ఎన్నడు గట్టి వర్షం పడుతుందో, రైతు ఎప్పుడు మేల్కొని కోలుకుంటాడు అన్నట్టు పరిస్థితి. మబ్బులు వస్తున్నాయి, తేలిపోతున్నాయి. కోస్తాంధ్రలో అల్పపీడనాలు ఏర్పడకపోవడమే కారణం. అంటే అక్కడ తుఫాన్ వస్తే ఇక్కడ వర్షం పడుతుంది. అది ముందు నుంచి అనుకుంటా. గ్రామాలు నిజంగా ఊర్లల్లో మన తెలంగాణలో ఇది ఉన్నది. మనకి ఎత్తు ప్రాంతం కదా మనకు. అక్కడ తుఫాన్ వస్తే ఇక్కడ వర్షాలు వస్తాయి. ఇక మనది ముందు నుంచి నడుస్తూనే ఉన్నది. అయితే మాన్సూన్ ఫెయిల్ కాలేదంటుంటారు ఎవరో సారు శ్రీనివాసరావు, మిటియాలజిస్ట్ హైదరాబాద్ ఐఎండి మిటియాలజిస్ట్ సార్ శ్రీనివాసరావు గారు అంటుంటారు, మాన్సూన్ ఇంకా ఫెయిల్ కాలే, వర్షాలు వస్తాయి, భయపడాల్సిందేం లేదని చెప్పేసి ఓ మాట అయితే సార్ చెప్తుండు. సరే చూద్దాం మరి. ఇప్పుడైనా మనిషి ఆశాజీవులం కదా, తప్పకుండా దేవుడిని మీద నమ్ముకొని ఉండాల్సిందే. ఎందుకంటే ఎటు పడ్డా మనం ఆధారపడాల్సింది, నమ్మాల్సింది దేవుడినే. కాబట్టి ఇక దేవుడిని నమ్ముతాం. అట్ ద సేమ్ టైం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తాయనంటే, ఒకప్పుడు ఏంది రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు కృత్రిమ వర్షాలు కురిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎంతకన్నా కురిపిస్తారు? ఏం సృష్టి, ప్రకృతి అది రావాల్సిందే. మనం వర్షాలు పడితేనే అన్నింటికీ ఆధారం రైతు. నిజంగా చెప్పాలంటే అతను పంట పండిస్తేనే కదా. అయితే ఇది వెలుగులో ఉన్నటువంటి వార్తాగణం అయితే ఉన్నటువంటి వార్తలు. అలాగే ఇంకా హరీష్ అన్న ఒక మాట అంటుండు, సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ పెట్టాలి, ప్రాజెక్టులపై ఆధారపడు అన్న. నీ ఎంత నిజంగా చెప్పాలంటే మీరు చేతుల ఏదో చేసుకున్నారని చెప్పేసి అనకమా తప్పదు. మీరు ఎంత మంచి ఉండేనో అని అది మళ్ళీ ఎన్ని రోజులు కష్టపడాలి నువ్వు. కోటాకు కాపు కాద్దాం, బీసీలకు 42% రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి. కోర్టుల్లో కేసులు పడకుండా చూడండి, సామాజిక సామరస్యం దెబ్బతినకుండా చూడాలి. బీసీ సంఘాలతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు సుప్రీంలో కేవీఎట్లు వేయాలి. ఆర్ కృష్ణయ్య. ఎస్, మనం నిన్ననే చెప్పుకున్నాం. ముందస్తు జాగ్రత్తగా అది చేస్తేనే కరెక్ట్. ఎందుకోసం అంటే ఈ కేసులు వేసిన వాడు మనిషి కాదు అనుకోవాలంటే, వాడు మనిషే కాదు. మన గొర్రె గొంతుకచ్చు అన్నట్టు ఎవరైనా కేసు వేస్తే ఆ పరిస్థితులలో ఉన్న ప్రజలు ఎవ్వరు కేసు వేసినా కానీ దీనిపైన
వేసి సాహసం ఎవరు చేయరు. మీరు ఆర్డినెన్స్ తీసుకురండి, ఎవరు సాహసం చేసే పరిస్థితులు లేవు. విద్య వైద్యం మాదే బాధ్యత అని అంటున్నారు. బాగానే ఉంది మన దామోదర గారు. ఎస్, నాగర్ కర్నూలులో మెడికల్ కళాశాల, అన్ని మెడికల్ కళాశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తాం. మంత్రి దామోదర నాగర్ కర్నూలులో మెడికల్ కళాశాల భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్న కోమటిరెడ్డి జూపల్లి. సరే సార్, ఓకే. ఎట్ ద సేమ్ టైం మేమేమంటున్నాం, విద్యా వైద్యాన్ని పూర్తిగా ప్రైమరీ నుంచి మొదలుకుంటే ఉన్నత విద్య వరకు ప్రభుత్వ ఆధీనంలో మాత్రమే ఉండేటట్టు మీరు ఈ 5 ఏళ్ళలో చేయండి. మేమంటున్నాం, మీ వెనుక మేమే మరో 5 ఏళ్ళు మీరే ఉంటాం. ఇవి 3 చేస్తే విద్యా వైద్యం పూర్తిగా ఎలాంటి ప్రైవేట్ లేకుండా, ప్రైవేట్ అనే మాట లేకుండా విద్యలో మీరు పూర్తిగా ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వ ఆధీనంలో నడిపియండి. ప్రైమరీ సెక్షన్ నుంచి హయ్యర్ సెక్షన్ యూనివర్సిటీ విద్య వరకు. నిన్ననే కదా, మొన్ననే క్యాబినెట్లోనే కదా ఒక యూనివర్సిటీకి పర్మిషన్ ఇస్తూ ఏర్పాటు చేసిండ్రు 2. అంటే ఇక్కడ ఉంటాయి పేపర్లలో పత్రికలలో, కానీ చేతలలో అక్కడ చూసేసరికల్లా ఏ విధంగా ఉంటాయనంటే ఇక మళ్ళీ అది సేమ్. అందుకే మేము దీన్ని బేస్గా పోరాటాలు నడుస్తూనే ఉన్నాయి. గతంలో జరిగిన భూముల కోసం ఎన్నో దశాబ్దాల కాలం నుంచి నడుస్తున్న ప్రతి ఉద్యమం కూడా, ప్రతి పోరాటం కూడా భూమి కోసమే. ఇది పరిష్కారం మీరు కనుక చేస్తే చరిత్రలో మీరు ఉంటారు. నేను పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరున్నటువంటి కాలంలో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిని గుర్తు చేసుకుంటారు. కొన్ని చేసిరు కాబట్టి సార్, అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హయాంలో మీరు కనుక మొన్న ఏబీసీడీ వర్గీకరణ చేసినట్టుగా ఈ 2 ఎకరాల భూమి కనుక పంచుతూ, ఇప్పుడు నిన్న ఒకటి ఇచ్చిండ్రు 42% ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పేసి పట్టుదలతోనే ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. ఈ 2 ఎకరాల భూమి కూడా పంచుతూ మీరు ముందుకెళ్తే ఇక అప్పుడు మళ్ళీ ఈ ఎలాంటి ఉద్యమాలు ఇవి ఎప్పుడు రాజ్యం ఉన్న రోజులు ఉద్యమాలు ఉంటాయి. కానీ ఇంత తారతమ్యాలు లేకుండా ప్రజలు ఉండరు. భూమి పంచితే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రధాన సమస్య భూమి లేకపోవడమే ప్రధాన సమస్య. ఒకరికి 600 ఎకరాలు ఉంటే ఒకరికి అరెకరం లేదు. 600 ఎకరాలు ఒక వ్యక్తికి 600 ఉంటే ఇంకొకరికి 6 ఎకరం లేకపోయే ఇదే కారణమవుతుంది కదా మెయిన్. అందుకోసం మేమనేది దీనికి భూమి పంచాలి, భూ పంపకాలే జరగాలి. ఇది గమ్మత్తుంది. సన్నం సరే, దొడ్డు మాట ఏమిటి? కరెక్టే. సన్న బియ్యం సప్లై చేస్తామని చేసిండ్రు, చాలా మంచిది. 3 నెలల రైస్ 3 నెలల బియ్యం పేదవాడికి ఒకటేసారి ఇచ్చిండ్రు, సంతోషమే. కానీ వాటి ప్లేస్లలో గోదాములలో మగ్గుతున్నటువంటి దొడ్డు బియ్యం ఎడిపోతున్నాయి. మరి వాటి సంగతి ఏంది? ఎక్కడ నిల్వ చేయాలి అవి? రేషన్ దుకాణంలో కూడా ఉన్నాయి. రేషన్ దుకాణంలో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం నిల్వలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న రేషన్ డీలర్లు. ఉంచిండ్రా ఇంకా? సంతోషం. ఆదేశాలు రావాల్సి ఉంది. దొడ్డు బియ్యం ఎక్కడ ఉంచాలి అని అంటే ఆదేశాలు రావాల్సి ఉందని జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ గారు చెప్తుండ్రు. ఎక్కడ నిల్వ చేయాలనేది సార్ చెప్తుండ్రు. మరి ఎక్కడ? ఇది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నుంచి ఒక రేషన్ డీలర్ల జిల్లా అధ్యక్షుడు నాగం సురేందర్ చెప్తే సార్ చెప్పుకుంటుండు. ఆదేశాలు వచ్చిన తర్వాత ఎక్కడ నిల్వ చేద్దామనేది నిర్ణయం తీసుకుంటామని. ఆ లోపల ఇదైతే కావు కదా, ఏం చేస్తాం? ఏం కేసులు, పోతారు బెయిల్, ఇంటికి మళ్ళీ అంతే. కుదురుకొని బోర్లు, ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు ఒర్రెలు వాగులు పారలేదు, చెరువుల్లో చుక్క నీరు చేరలేదు, భూగర్భ జలం వృద్ధి చెందలేదు, అయోమయంలో అన్నదాత. వర్షాలు లేకపోతే అంతా శూన్యమే. బోర్లు ఎక్కడ కుదురుకుంటాయి? అసలు వర్షాలు వానలే లేవు, బోర్లు కుదురుకోవడం మాట ఇంకా అటు పక్కన పెట్టు. బోర్లు కుదురుకోవడం కాదు, ఉన్న బోర్లు ఎండిపోకపోతే సంతోషం, దేవుడిని కోరుకుందాం. వర్షాలు పడితేనే బోర్లలోని గ్రౌండ్ వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ ఉంటేనే బోర్లు పోస్తాయి, పంటలు పండుతాయి. అది మనం ఇక దేవుడి మీద భారం వేసి చూడడం. అప్పుడేమో రేడియోలో వింటుంటుంది,
దూరదర్శన్లో వింటుంటుంది, టీవీలలో చూస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు అప్డేట్స్ ఫోన్లోనే ఇక వచ్చేసినాయి పడుతుంది ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇక వచ్చినాయి అని వస్తాయన్నప్పుడు ఏమో రాకపోతుండే, ఏం సపోర్ట్ లేనప్పుడు వర్షాలు వస్తుండే, గమ్మత్తుంటుండే. కానీ ఇప్పుడు అట్లా కాకుండా సైంటిఫిక్గా బాగా డెవలప్ అయింది అయిన కంట్రీ కాబట్టి ఇక అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే కొంచెం వాతావరణ శాఖ ఇచ్చే రిజల్ట్స్ కూడా కరెక్ట్గానే ఉంటాయి ఇప్పుడు, అప్పటి మాదిరి కాకుండా. విధుల్లో చేరిన విద్యాశాఖ ఏడీ కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా డి శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్లో డీఈఓ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆయన్ని నూతనంగా నియమించింది. మొదటి రోజు దేవునిపల్లిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ని డీఈఓ రాజు ఉపాధ్యాయులు సన్మానించారు. డీఈఓ బాధ్యతలు అప్పగించే అవకాశం. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ రాజు విధులు నిర్వహిస్తున్నారు. అయితే నూతనంగా రెగ్యులర్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధుల్లో చేరిన డి శ్రీనివాస్ను జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ త్వరలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంటే రెగ్యులర్ డిఓ లేరు, ఇన్ఛార్జ్ ఉన్నారు కదా. అయితే రాజు సార్ ప్లేస్లో ఎవరు డిఓ రాజు సార్ ప్లేస్లో కొత్తగా వచ్చినటువంటి విద్యాశాఖ ఏడీ గారికి డిఓగా బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఇంకా ఆదేశాలు రాలేదు, వచ్చే అవకాశం ఉన్నదని వార్త. అయితే మనకు మళ్ళీ ఇక స్థానిక సంస్థల ఎన్నికల సమరం అనేది గ్రామాల్లో నిజంగానే చాలాగా నీకా నువ్వా నేనా అనేది ఎక్కడ గ్రూపులు నడుస్తూనే ఉన్నాయి, మేము తిరుగుతూనే ఉన్నాము. చూస్తుంటే ఇక ఈ రిజర్వేషన్ అనేది సరే గ్రామాల్లో పట్టించుకున్నా, కానీ వస్తే మాత్రమే కరెక్టు, రాకపోతే ఇక అది పరిస్థితులు ఆల్టర్నేట్ రెడీ అయితేనే ఉన్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఎక్కడికక్కడ రెడీ. ఈ రిజర్వేషన్ వస్తే సంతోషం, ఇన్ కేస్ ఏదన్నా అటు ఇటు అయినా కానీ ఆల్టర్నేటివ్ మీకు దెబ్బ పడడం ఖాయం. అందుకోసం ఆర్డినెన్స్ రూపంలో వస్తుందని చెప్పేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, రావాల్సిందే. చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. నేను మీ రాజేష్.